బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో మావోయిస్టుల కలకలం కొత్త ఆటో నగర్లో ఎన్హెచ్జీ సోదాలు చేశారు. ఓ బిల్డింగ్ను చుట్టుముట్టిన పోలీసులు 2 గంటలుగా సోదాలు చేశారు. విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కొత్త ఆటో నగర్లో ఎన్హెచ్జీ సోదాలు జరుపుతోంది. ఓ బిల్డింగ్ను పోలీసులు చుట్టుముట్టారు. 2 గంటలుగా తనిఖీలు చేస్తున్నారు. బ్రేకింగ్ అయితే చూస్తున్నాం. విజయవాడలో మావోయిస్టుల కలకలం అయితే రేగింది. కొత్త ఆటో నగర్లో ఎన్హెచ్జీ సోదాలు అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఒక బిల్డింగ్లో పోలీసులు అయితే ఆ బిల్డింగ్ చుట్టుముట్టారు. దాదాపుగా 2 గంటలకు పైగా తనిఖీలు అయితే చేస్తున్నారు ఎన్హెచ్జీ అధికారులు. బ్రేకింగ్ చూస్తున్నాం. దాదాపు విజయవాడలో మావోయిస్టుల కలకలం అయితే ఇష్యూ బయటకు వస్తుంది. కొత్త ఆటో నగర్లో ఎన్హెచ్జీ సోదాలు కొన్ని గంటల తరబడి జరుపుతుంది. ఓ బిల్డింగ్ను అయితే పోలీసులు దాదాపు చుట్టుముట్టారు. 2 గంటలకు పైగా తనిఖీలు అయితే చేస్తున్నారు. నక్సలెట్లు ఉన్నారనే నేపథ్యంలో ఎన్హెచ్జీ సోదాలు అయితే జరుపుతుంది. అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలను కూడా తనిఖీలు చేస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని చుట్టుముట్టారు. దాదాపు 2 గంటలకు పైగా ఎన్హెచ్జీ సోదాలు అయితే జరుపుతుంది. ఇప్పుడు మనం బ్రేకింగ్లో అయితే చూస్తూ ఉన్నాం. ఇక విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కొత్త ఆటో నగర్లో ఎన్హెచ్జీ సోదాలు జరుపుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, మావోయిస్టుల కలకలంకు సంబంధించి ఏంటి డీటెయిల్స్? అక్కడ పోలీసులు అధికారులు ఎలాంటి సోదాలు నిర్వహిస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఎస్ అనిల్, ఏదైతే ఇటీవలే ఢిల్లీలో జరిగినటువంటి కారు బ్లాస్ట్ అనంతరం కూడా దేశవ్యాప్తంగా ఇటు భద్రతా దళాలు అయితే కనుక రంగంలోకి దిగి ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా నిఘా ఉంచడం, దీనికి సంబంధించి కీలక ఎవరైతే ఇటు సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులకు సానుభూతి పరులు కావచ్చు, అదేవిధంగా ఉగ్రవాద కదలికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే కనుక దేశవ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేయడం, అదేవిధంగా తనిఖీలు నిర్వహించడం కూడా జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజు విజయవాడ కొత్త ఆటో నగర్ పరిధిలో చూసుకున్నట్లయితే కనుక ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలోనే ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఎన్హెచ్జీ దళాలు రంగంలోకి దిగడం, దాదాపు 3 గంటలకు పైగా కూడా ఈ భద్రతా దళాలు రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి ఆధీనంలోకి తీసుకోవడం కూడా జరుగుతోంది. మనం ఇక్కడ ప్రస్తుతం చూడొచ్చు, ఈ రోడ్లో కూడా ఏదైతే ఇటు పోలీసుల వ్యవస్థ అంతా కూడా వారి ఆధీనంలోకి తీసుకోవడం, ఈ రోడ్డు నుంచి పక్క రోడ్లో సమీపంలో కూడా ఇటు పూర్తి స్థాయిలో ఆ సమీప బిల్డింగ్ లో అయితే కనుక ఈ భద్రతా దళాలు అయితే కనుక ఉగ్రవాద కథలకు సంబంధించినటువంటి అంశాలను పర్యవేక్షించడంతో పాటు ఆ లోపల ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అన్న కోణంలో అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ భద్రతా దళాలు అయితే కనుక పర్యవేక్షించడం, దాంతో పాటు కొంతమందిని ఇప్పటికే అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఆ బిల్డింగ్ లో దాదాపు 10 మంది పైగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే 4 వరకు అదుపులో తీసుకున్నట్టు కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఉగ్రవాద కదలికలపై కూడా ఇప్పుడు ఎన్హెచ్జీ కమాండ్లతో పాటు అదేవిధంగా నిఘా వ్యవస్థ సైతం కూడా ఎప్పటికప్పుడు వారిపై కూడా ఆరా తీయడంతో పాటు వారి కదలికలపై కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ కేంద్రంగా ఏం జరగబోతుంది అన్న దానిపై అయితే కనుక నిబంధన కూడా తెలుస్తా ఉంది. వీరు
ఇప్పటి వరకు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఇవన్నీ కోణాల్లో చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా పోలీసులు అయితే కనుక ఎస్పీ సైతం కూడా ఇటు రంగంలోకి దిగి ఎస్పీ ఆరాలు తీయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఇటు పోలీసులు జరిగి పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఉగ్రవాద కదలికలు అయితే కనుక విజయవాడ కొత్త ఆటా నగర చుట్టూ అయితే కనుక తిరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వారిపై కూడా ఇప్పుడు వారిని అదుపులో తీసుకొని విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ అనంతరం కూడా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఇటు తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు ఎన్ఎస్జీ దళాలు రంగంలో దిగి ఎప్పటికప్పుడు అయితే కనుక ఈ యొక్క అందరినీ మావోయిస్టులు కావచ్చు, అదేవిధంగా ఉగ్రవాదులను సైతం కూడా ఉగ్రవాద సానుభూతులు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే పనిచేస్తున్నారో యాక్టివిస్టులు అంటే స్లీపర్ సెల్స్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం యాక్టివిస్టులు యాక్టివ్ లోకి వచ్చారో వారందరిపై కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసి వారందరినీ అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మరికొన్ని గంటల్లో అయితే కనుక ఇటు ఏ విధమైనటువంటి అంటే లోపల ఉన్నటువంటి వారి వద్ద ఏమైనటువంటి వెపన్స్ ఉన్నాయి ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇక సమాచారం అందాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ లోపలైతే వెపన్స్ ఉన్నాయంటూ కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఆ వెపన్స్ ఎలా వచ్చాయి ఏంటి, ఎవరెవరి దగ్గర ఉన్నారు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక పర్యవేక్షించే పరిస్థితులు అయితే కనుక కనబడతా ఉన్నాయి. అనిల్, సంతోష్, మావోయిస్టుల కదలికలకు సంబంధించి చుట్టుపక్కల వాసులు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అధికారులు ఏమైనా తీసుకుంటున్నారా? ఆ ప్రాంత వాసులు ఏమైనా చెప్తున్నారా? అక్కడ సీసీ ఫుటేజ్లు కానీ ఏమైనా లభ్యమయ్యాయా? లేదైతే ఈ యొక్క ఉగ్రవాదుల కదలికలపై కూడా ఈ రోజు ఎన్ఎస్జీ దళాలు పూర్తి స్థాయిలో అయితే కనుక రంగంలోకి దిగి చుట్టుపక్కల ఒక పక్క ఎన్ఎస్జీ దళాలు ఆ బిల్డింగ్ ని చుట్టుముట్టినటువంటి నేపథ్యంలోనే మరోవైపు స్థానిక పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంది. ఈ బిల్డింగ్ లో ఎంతమంది ఉంటున్నారు ఏంటి, ఎవరెవరు ఉంటున్నారు అంటే ఇక్కడ ఆటోనగర్ అంతా కూడా కొత్త ఆటోనగర్ పనులకి కేంద్రంగా నిలిచినటువంటి నేపథ్యంలోనే ఎక్కడెక్కడి నుంచో సుదీర ప్రాంతాల నుంచి వస్తారన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ యొక్క బిల్డింగ్ లో ఎంతమంది ఉంటున్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇక్కడ స్థానిక పోలీసులు అయితే కనుక ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఈ ఆపరేషన్ లో భాగంగా ఎవరిని కూడా ఆ రోడ్డు దరిదాపుల్లో కూడా వెళ్ళనివ్వకుండా, అదేవిధంగా రోడ్లో ఉన్న వాళ్ళని ఎవరిని బయటికి రానివ్వకుండా అయితే కనుక ఎన్ఎస్జీ దళాలు చుట్టుముట్టినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. మొత్తంగా వారు ఇచ్చినటువంటి ఏదైతే స్థానికంగా ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఆ బిల్డింగ్ ని చుట్టుముట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క ఆపరేషన్ ముందు నుంచి కూడా ఇటు పోలీసులు అదేవిధంగా ఎన్ఎస్జీ దళాలు సంయుక్తంగా అయితే కనుక ఆపరేషన్ సాగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దీనిపై కూడా సమాచారం గోప్యంగా ఉంచి అనంతరం కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితులు కూడా మనం ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ ఆటోనగర్కు వచ్చేటువంటి రోడ్లను పూర్తి స్థాయిలో అయితే కనుక ఎన్ఎస్జీ కమాండ్స్ తో పాటు పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే ఇక్కడ జాబ్ ఏదైతే పనులకు వచ్చేటువంటి కేంద్రాలను సైతం కూడా ఇక్కడ క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఈ కొత్త ఆటోనగర్ పరిధిలో ఉండేటువంటి ఇవన్నీ కూడా ఒక కేంద్రంగా ఉండేది, ఏదైతే పనులకి కేంద్రంగా ఉండేటువంటి ఈ యొక్క కొత్త ఆటోనగర్ లో పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ రోజు క్లోజ్ చేయించినటువంటి పరిస్థితులు, ఎవరిని కూడా బయట నుంచి వ్యక్తులను లోపలికి రానివ్వకుండా, అదేవిధంగా లోపల ఉన్నటువంటి వ్యక్తులను ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా కూడా పూర్తి స్థాయిలో పోలీసుల ఆధీనంలోకి అయితే తీసుకున్నట్టు కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా అయితే కనుక ఇక్కడ ఏం జరగబోతుంది అనే దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఉగ్రవాద కదలికలు అయితే కనుక విజయవాడలో మారుమోగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విజయవాడ కొత్త ఆటోనగర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతా ఉంది. ఇప్పుడు ఆ ఉగ్రవాదుల ఉగ్రవాదులను ఎప్పుడు అదుపులో తీసుకుంటారు, అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏంటి, వీటన్నిటిపై కూడా ఇటు ఎన్ఎస్జీ కమాండ్స్ మరికొద్ది సేపట్లో అయితే కనుక బయటకు వచ్చి సమాచారం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మరోవైపు జిల్లా ఎస్పీ సైతం కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షించడం, అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా వివరాలన్నీ అడిగి కూడా తెలుసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్.